అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. గత 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అండ్ ముఖ్యంగా తెలుగువారందరూ నెటిజన్లందరూ కూడా తీవ్రంగా అసలు దిగ్భ్రాంతి చెందారు. గీతాంజలి మృతితో ఒక విషయం నిర్ధారణ అయిపోయింది. ఏదో సోషల్ మీడియా ట్రోల్ ఎవరో ఏదో అన్నారని మనం తీసిపడడానికి లేదు. కొన్ని సందర్భాల్లో ఇంత వికటిస్తుందని చెప్పి కూడా మనకి ఇది నిదర్శనం. మరి ఏం చర్యలు తీసుకోవాలి, జరుగుతున్న ఈ పోకళ్ళకి కొంత బ్రేక్ వేయడానికి ముందస్తు చర్యలు ఇంకా ఏమేమి ఉండాలి? పొలిటికల్ ఎలక్షన్స్ టైంలో ముఖ్యంగా ఇలాంటివి చాలా ఇంకా శృతి మీరే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి చింతా రాజశేఖర్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం ఈ అంశంపై. సార్ నమస్కారం. చాలా బంగారు తల్లిలా కళకళలాడుతున్న ఒక అమ్మాయి, 2 పిల్లలకు ఒక అమ్మ ఇలా ఈ విధంగా ప్రపంచం నుంచి వెళ్ళిపోయిందంటే ఏం చెప్పాలి సార్? అంటే కడుపులో పెట్టి దేవేస్తున్నట్టుందండి. అంటే ఆ పాప గీతాంజలి ఎంత సెన్సిటివ్ అంటే ఆమెకి ఇళ్ల పట్టా వచ్చేస్తే ఆమె ఏదో ప్రపంచాన్ని జయించేసినంత ఆనందం ఆమె కళ్ళలో చూసాం, ఆమె మొహంలో చూసాం. అంటే 1000 వాట్ బల్బ్ లాగా మొహం వెలిగిపోతుంది. అంటే ఒక ఇళ్ల పట్టా నాకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మనం కూడా గతంలో చాలాసార్లు చెప్పాను, మన ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ అంబాసిడర్స్. ఎవ్రీ ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థిని జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ అంబాసిడర్ అని. ఇప్పుడు ఈమె లాంటి వాళ్ళు కూడా బ్రాండ్ అంబాసిడర్స్ అయితే పార్టీ కార్యకర్తలు చెప్పే ప్రోపగండాకి వాల్యూ లేకుండా పోతుంది. అది మెయిన్ బాధ వాళ్ళది. వాళ్ళ బాధ ఏంటంటే మేము ఇన్ని రోజులు పత్రికల ద్వారా, ఛానళ్ళ ద్వారా, మా కార్యకర్తల ద్వారా చేసిన మిస్ ప్రోపగండా ఏదైతే ఉందో అది ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. ప్రజలకి లబ్ధి చేకూరుతుంది, ప్రజలకి ప్రయోజనాలు చేకూరుతున్నాయని స్పష్టంగా ప్రజలే వచ్చి మాట్లాడుతున్నప్పుడు కార్యకర్తలు చేసే తప్పుడు ప్రచారాలు, టీవీలు, వార్తాపత్రికలు చేసే తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మబోవటం లేదు అనేది ఒక మెయిన్ బాధ వాళ్ళకి. కరెక్ట్. దాన్ని తిప్పికొట్టడానికి ఆమె మీద విపరీతమైన వాడకూడని భాషలో చేశారు. అంటే ఆమె ఎంత సెన్సిటివ్ మనకు అర్థమవుతుంది. అంటే ఆమెకి ఆ ఇళ్ల పట్టా ఇస్తే ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఏమైతే ఉందో ఆమెకి నెగిటివ్గా కూడా ఆమె అంతే సీరియస్గా తీసుకుంటుంది. ఇళ్ల పట్టా అంటే మామూలు విషయం కాదు. అద్దీంట్లో ఉండి వాళ్ళకి ఒక 30 లక్షల ఆస్తి, ఏడాదిన్నరలో ఆమెకి ఇల్లు కట్టిస్తే అదొక 30, 15, 20 లక్షల ఆస్తి అవుతుంది. ఆ ఆస్తి అంటే ఆమెకి చాలా ఇట్ మీన్స్ ఎ లాట్. సో ఆ ఆనందాన్ని పంచుకునేందుకు ఆమె చేసిన తప్పు వాస్తవాన్ని, ఆమె ఇటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వం చేయలేదనో ఎందుకనో ఏమీ అనలేదు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంది. ఆమె అమ్మఒడి 5 సంవత్సరాల పరిపాలనలో 5 సార్లు వచ్చిందా, 4 సార్లు వచ్చిందా? చాలామంది ఏమంటారంటే అది స్క్రిప్టెడ్, ఆమె చెప్పింది అంతా స్క్రిప్టెడ్ అంటారు. స్క్రిప్ట్ అయితే మొహంలో అన్ని ఫీలింగ్స్, అంత ఎక్స్ప్రెషన్స్ రావండి. అవును, అది బై హార్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు ఆమె గుండెలిండా ఆస్వాదించింది కాబట్టి మొహంలో కాంతులు, ఆనందం అది కనబడుతుంది మనకి. సో స్క్రిప్టెడ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు అమ్మ ఒడి తీసుకున్నా అని చెప్తారు, కానీ 5 సంవత్సరాలు ఎందుకు చెప్తుంది అమ్మాయి? సో ఇవన్నీ చూసిన తర్వాత ఆమె వెలుగొచ్చిన ఆమె ఆనందాన్ని వీళ్ళు తట్టుకోలేక పైశాచిక దాడి. ఎంత సాడిస్టిక్గా ఉన్నాయంటే కొన్ని కామెంట్లు, అండ్ ఇది పని కట్టుకుని చేసినట్టే తెలుస్తోంది. ఇదేదో ప్రజల నుంచి వచ్చిన స్పందన కాదు. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్ల పేర్లు చూసినా, వాళ్ళు రాసిన కామెంట్లు చూసినా కూడా టార్గెట్ చేసి వేధించారని తెలుస్తోంది. అంటే ఇది ఇప్పటి నుంచి కాదండి, ఇది ఇంతకుముందు ఒక మహిళను కూడా అరెస్ట్ చేశారు టీడీపీ ప్రభుత్వంలో. ఒక అమ్మాయి పేరు ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్. ఆ అమ్మాయి ఇలాగే ముద్రగడ గారు కాపు ఉద్యమం చేస్తున్నప్పుడు ఆయన నానా దుర్భాషలు ఆడుతూ చేసేది ఈ దాడి. వైఎస్ షర్మిల గారు కూడా ఆమె మీద ఇటువంటి వేధింపులు చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చి ఎక్కడి నుంచి వస్తున్నాయి ట్రేస్ అయితే అది బాలకృష్ణ గారి కాంపౌండ్ నుంచి వస్తున్నాయి ఆ వేధింపులు అని స్వయాన షర్మిల గారు చెప్పారు. ఇటువంటి సంస్కృతి టీడీపీ పెంచి పోషిస్తుందండి. అంటే క్యారెక్టర్ అసోసియేషన్ అండ్ సైకలాజికల్లీ అబ్యూస్ చేయటము, మోరల్గా కొలాప్స్ చేయటం. వాళ్ళు అయితే పారిపోవాలి, లేకపోతే వీళ్ళకి అనుకూలంగా మాట్లాడాలి. ఈ జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆడపిల్లల కోసం మేము ఫీల్ అయిపోతాం, వాలంటీర్ వ్యవస్థలో ఆడపిల్లలు ఏదో అయిపోతున్నారని వారాహి యాత్రలో కూర్చుని చెప్పిన వ్యక్తులు, సదరు పెద్ద మనుషులందరూ కూడా ఇంత పెద్ద దారుణం జరిగితే అయ్యో ఇలా జరిగిందని కూడా అనలేకపోతున్నారండి. జనసేన పార్టీ సొంత పార్టీ అధికార ప్రతినిధి, మహిళా అధికార ప్రతినిధి రాయపాటి అరుణ మీద వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు దాడి చేస్తేనే దిక్కుముక్కు లేదు అక్కడ.
ఏమండి నీతులన్నీ చెప్పడానికే ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ ఆచరణలో నేను చెప్పాను కదా, చివరి 116 మంత్రాల్లో పోరాట ప్రకటన శూర ఆచరణ శూన్యాయ నమః. ఆయన ఏం చెప్తాడు? నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటారు. మహిళల గురించి గీతాంజలి గురించి మాట్లాడటం లేదు, అరుణ రాయపాటి గురించి మాట్లాడటం లేదు. వాళ్ళ పార్టీలో ఒక వ్యక్తి మీద హత్యాయత్నం జరిగితే ఆ వ్యక్తికి వాళ్ళ యలమంచిలి టికెట్ ఇచ్చారు. సుందరపు విజయ్ కుమార్ అని ఒక వ్యక్తి మీద దాడి చేశారు. అది ఎఫ్ఐఆర్ కూడా నాకు తెలిసి ఉందో మరి వాళ్ళు రాజయ్యారో నాకు తెలియదు. కానీ వాళ్ళ మీదే ఇంకో పేపర్లో కథనాలు వచ్చాయి. ఇటీవల ఒక ఫార్మా కంపెనీ దగ్గర డబ్బులు వసూలు చేశారని కూడా కథనాలు పుకార్లు వచ్చాయి. దాంట్లో వాస్తవాలు ఏంటో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పేదానికి ఆచరించేదానికి ఎక్కడ పొంతన ఉండదండి. ఇంకొకటి ఈ దాడి కూడా చాలా తీవ్రంగా జన సైనికుల్లో కూడా ఈ ఉన్మాదం అనొచ్చు మనం. ఒక విధంగా చెప్పాలంటే జనసేన కాదు, అది ఉన్మాద సేన అని చెప్పొచ్చు మనం, ఉన్మాదుల సేన. నాకు ఇటీవల ఒక ఛానల్లో ఒక వ్యక్తికి మాట పెరిగి చేసుకునే వరకు వెళ్ళిపోయింది అది. దాని తర్వాత నాకు దాదాపు 800 ఫోన్ కాల్స్ వచ్చాయి సోషల్ మీడియాలో. ఇదే ఈ గీతాంజలికి జరిగిన ట్రోలింగే. ఇంకా నేను కత్తి మహేష్ ఉదంతం మనం చూసాము, పోసాని కృష్ణమూర్తి గారి ఉదంతం చూసాము, ఆర్జీవి గారు ఉదంతం చూసాము. అంతేందుకు రేణు దేశాయ్ గారు అండి పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏ పవన్ కళ్యాణ్ కొడుకునైతే వాళ్ళు అఖీరానందన్ అని పోస్టర్లు వేసుకుని హైప్ చేసుకుంటున్నారో, ఆ అఖీరానందన్ తల్లిని ఇదే జనసైనికులు దూషించారు కదండి. ఒక్క మాట ఎందుకు చెప్పడండి? అసలు మన కత్తి మహేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య వచ్చిన గొడవ ఏంటి? మీ కార్యకర్తలని అదుపులో ఉండమని చెప్పి ఒక ప్రకటన ఇవ్వమన్నారు. నేను ఇవ్వనంటారేంటి? నిజానికి కత్తి మహేష్ గారు చనిపోయినప్పుడు చాలా మంది దారుణంగా సంబరపడిపోయి కామెంట్లు పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే కత్తి మహేష్ అన్నది తప్పేమీ కాదు. ఆయన ఏమన్నారు? మీ ఆ కార్యకర్తలను అదుపులో పెట్టుకోండి అన్నారు. ఇప్పుడు నేను ఏం చేశాను, నాకు ఇంకా దానికి దొరకని ఏకైక సొల్యూషన్ ఏంటంటే, నన్ను ఎవరైనా ఏదైనా తిడితే అదే వర్బాటిం నేను పవన్ కళ్యాణ్ అదే తిడతాను. వాళ్ళు పెట్టిన కామెంట్ పెట్టి దానికి మంచిగా ఒక డీటీపీ చేయించి అదే కామెంట్ పవన్ కళ్యాణ్కి అదే బూతులు వర్బాటిం అక్షరం పొల్లుపోకుండా మక్కి అదే తిట్టు పవన్ కళ్యాణ్ తిట్టి నేను పోస్టులు పెడుతున్నాను. కానీ మహిళలకు అది సాధ్యం కాదే, వాళ్ళు తిట్టలేరే. అయితే వాళ్ళు పరిష్కారం కూడా కాదు కదా రాజశేఖర్ గారు. మీరు ఆత్మరక్షణ కోసం, ఇది తాత్కాలిక ఉపశమనం కోసం మీ ఆత్మరక్షణకి మీరు పాల్పడవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పు మీరు చేస్తే అది ఖచ్చితంగా అది ఏదో ఒక టైంలో ప్రశ్నార్థకం అవుతుంది. అది మీకు ఎంతకాలం అలా చేసుకుంటూ పోతారు అంటే ఆయన కనువిప్పు కలిగే వరకు, ఆయన నుంచి స్టేట్మెంట్ వచ్చే వరకు. ఇప్పుడు ఆయన స్పందించట్లేదు. ఆయన స్పందించిన వరకు ఎంతవరకు స్పందించాడు? కానీ మీ అంతటా మీరేమనట్లేదు, వాళ్ళంటే అదే మాట అంటున్నాను నేను. వాళ్ళు అన్నదే ఆయనకు డైవర్ట్ చేస్తున్నా, ఒక విధంగా రివర్టింగ్ బ్యాక్ టు హిమ్. ఆయన ఎందుకు ఆయన మీద వాడాల్సి వచ్చింది? ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి. మొన్న మాకు టీవీ ఛానల్లో డిబేట్ కూడా ఎందుకంటే వాళ్ళ అధికార ప్రతినిధి ఒకళ్ళు పదే నా కొడక అనే పదం వాడుతున్నారు కాబట్టి నేను నాదెండ్ల మనోహర్ వాడాల్సి వచ్చింది. సో అది ఎప్పటి వరకు వాళ్ళు వాడతారు? వాళ్ళకి ఆ నొప్పి తెలిసేంత వరకు వాళ్ళు వాడరు. ఇప్పుడు గీతాంజలి మీద జరిగిన ట్రోల్స్ మీరు చూసారా? చూసానండి. అంటే చెప్పడానికి అంటే చెప్తున్నా కదా, అదే వాళ్ళ బిడ్డల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అంటే ఏంటి పరిస్థితి? వాళ్ళ బిడ్డల మీద వాళ్ళు తట్టుకోగలరు అసలు? పవన్ కళ్యాణ్ ఉన్నది చేసింది తప్పే. పవన్ కళ్యాణ్ ఇన్సూరెన్స్లో స్కామ్ చేశాడంటేనే నా మీద విరుచుకుపడుతున్నారు. ఇదివర బాబు మీకు 399 రూపాయలకి 10 లక్షల ప్రమాద బీమా ఉంది ఈ పోస్ట్ ఆఫీస్లో, 500కి 5 లక్షల ప్రమాద బీమా ఎలా? మీ ఫోన్పేలో 250కి దొరుకుతుంది కదా అంటే నా మీద విరుచుకుపడిపోతారు. సో అంటే వాళ్ళకి వాస్తవాలతో నిమిత్తం లేదు. పవన్ కళ్యాణ్ దేవుడు, పవన్ కళ్యాణ్ ఏది చేసినా కరెక్టే. సో పవన్ కళ్యాణ్ని రేణు దేశాయ్ గారు ఆమెకి పవన్ కళ్యాణ్ ఇంకో వివాహం చేసుకున్నారు కాబట్టి ఆమె ఇంకో వివాహం చేసుకుందాం అనుకున్నారు, లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకుందాం అనుకున్నా, కానీ అది తప్పే. కట్టుబానిసలాగా ఉండాలి పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరు వాళ్ళు కట్టుబానిసలాగా ఉంటారు, ప్రపంచం అంతా పవన్ కళ్యాణ్కి కట్టుబానిసలాగా ఉండాలి. ఇప్పుడు ఇంతకీ మీరు అన్న పాయింట్ కంటిన్యూ చేస్తూ సార్, ఇంతకీ గీతాంజలి ఒక్క మాట కూడా ప్రతిపక్షాలను అనలేదు. మీరు నోటీస్ చేశారా? అవును, అడిగే వాళ్ళు 2-3 ప్రశ్నలు అడిగినా కూడా వాళ్ళ సంగతి పక్కన పెట్టే నాకు మాత్రం ఇది నచ్చింది, నేను హ్యాపీగా ఉన్నాను, నేను జగనన్నకు ఓటేస్తానని తప్ప ఒక్క మాట, ఒక దుర్భాషలు ఆడడం ఏమీ చేయలేదు. చాలా కళకళగా కనిపిస్తూ సంతోషంగా కనిపించిన ఆమె అంటే అంత దారుణానికి పాల్పడిందంటే ఎంత నొచ్చుకుని ఉంటుంది సార్? అంటే చెప్తున్నా కదా, అంటే వీళ్ళకి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ప్రజలకి చేరుతుంటే ప్రజలే వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్స్ అయిపోయారు.
వీళ్ళ కార్యకర్తలు చెప్పే కట్టుకథలను నమ్మరు. వీళ్ళు ఎంత విష ప్రచారం చేసినా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకి నేను చెప్పాను, గత ఇంటర్వ్యూలో చెప్పాను, వాళ్ళకి ఓటమి సుస్పష్టంగా కనబడుతుంది. ఆ ఓటమి నుంచి వైదొలగాలంటే ఏం చేయాలి? దుష్ప్రచారం చేయాలి. ఇలాంటి వాళ్ళు మనం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఈ సహాయం పొందితే, ప్రభుత్వం నుంచి ఈ పథకం పొందితే, ఇది చెప్తే రేపొద్దున్న మన మీద దాడి జరుగుతుందనే భయం ప్రజల్లో ఉండాలి. ఎవరికైనా సరే గుండె ఆపరేషన్కి ఏదైనా ఒక 5 లక్షలు 15 లక్షలు ఇచ్చారనుకోండి, ఫలానా వ్యక్తి ఫలానా ప్రభుత్వం నాకు సహాయం అందించింది, నా ప్రాణాలు కాపాడింది అని చెప్పుకోకూడదు ఎవరు. అది చెప్పుకున్నందుకు వరవలేని తనంతో ఎలాగైనా ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేయాలి, ఇతరులు ఎవరు బయటికి రాకూడదనే ఒక నెపంతో ఈ విధమైన ఒక దుశ్చర్యకి. కానీ ఒక 2-3 బయటకు వచ్చి మీరు చూసారు లేదో, వాళ్ళు మేము వీఆర్ ఫీలింగ్ సారీ అని చెప్పారు. కానీ వాట్ ఈస్ ద పరిష్కారం ఏంటి? ఒక వీడియో కూడా పెట్టాడు ఒక పిల్లోడు. ఆ పిల్లోడికి నేను కనీసం ఆయనలో మనసు కరిగి పశ్చాత్తాపం అనేది కనపడుతుంది. డెఫినెట్గా అటువంటి వాళ్ళు రావాలి. ఇది సోషల్ మీడియాలో దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సమాధానం ఇవ్వండి. డిబేట్ సోషల్ మీడియాలో మీరు ఎంతకన్నా డిబేట్కి రండి. ఇది లేదు, ఈ అమ్మాయి అంత వీక్గా ఉండకూడదు కదా అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది తయారయ్యారు. ఎట్లా అంటే ఎవరు మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందని మీరెవరు డిఫెండ్ చేస్తానికి? అది వాళ్ళ నేచర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తున్నాం కదా, ఆ అమ్మాయికి ఇళ్ల పట్ట ఇచ్చినందుకు ఆమె మొత్తం ప్రపంచాన్నే జయించినంత సంతోషం ఆ అమ్మాయి కళ్ళలో అంతే. ఆ అమ్మాయికి అంత సంతోషం వస్తుంది, అంత దుఃఖం కూడా వస్తుంది. అంటే సెన్సిటివ్ గా ఉండే వ్యక్తులు ఉంటారు కాబట్టి మనం ఎవరేమిటో చెప్పలేం. కాబట్టి ఎవరేమిటో అందరూ సెన్సిటివ్ గా ఉన్నా, అందరూ స్ట్రాంగ్ గా ఉన్నా, వీళ్ళకి మాత్రం చట్ట ప్రకారం దాడి చేసే హక్కు కానీ ఏమీ లేదు. అంటే దీనికి అదే చెప్తున్నది, ఒక్కొక్క సొల్యూషన్ అంటూ రావాలి. ప్రతి ఒక్క సోషల్ మీడియా ఆధార్ కార్డుతో లింకప్ చేసి వాళ్ళు చేసే దాడి హూ ఇస్ రెస్పాన్సిబుల్ అనేది చూడాలి ఫస్ట్. ఇప్పుడు జన సైనికులు చేసే దాడికి డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ ఈజ్ రెస్పాన్సిబుల్. కానీ ఆయన మౌనమే వీళ్ళకి ఎంకరేజ్మెంట్. ఇప్పుడు ఆయన చెప్పేది, ఇప్పుడు ఒక వ్యక్తి నాకు పొద్దున ఉదయం కాల్ చేశారు, సుందరపు విజయ్ కుమార్ అనే వ్యక్తి నా మీద హత్యాయత్నం చేశాడు, అతనికి ఎలా టికెట్ ఇస్తారు? మీరు వచ్చి ప్రెస్లో మాట్లాడండి, ఎలా ఇస్తారని పవన్ కళ్యాణ్ మీద మీకు అసంతృప్తి ఉంటే అసంతృప్తి వ్యక్తం చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే చాలా చోట్ల అనుకోకుండా నాకెందుకు ఫోన్ కాల్స్ వస్తాయో నాకు అర్థం కావట్లేదు. కానీ మేబీ నేను వాళ్ళకి మీడియాలో కనపడుతున్నానేమో అని, వాళ్ళు పవన్ కళ్యాణ్ ఈ సిద్ధాంతం నచ్చట్లేదు, పవన్ కళ్యాణ్ ఇలా వ్యవహరించడం మాకు నచ్చట్లేదు అని కొన్ని 100 కాల్స్ వస్తున్నాయి నాకు ఈ మధ్య. సో వీటన్నిటికీ నేను వేదిక కాదు, మీరు స్వేచ్ఛగా ముందుకు రావాలి, మీరు మాట్లాడాలి. మీరు కావాలంటే మీకు వేదిక ఏర్పాటు చేస్తాం. కానీ మీ అంతటా మీరు మీ అనుభవాలు చెప్తేనే బాగుంటుందని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళని కట్టడి చేయడానికి నేను విముఖంగా ఉన్నాను. అంటే పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యం గురించి అసలు పట్టించుకోడని, పవన్ కళ్యాణ్ ఒక డిక్టేటర్ లాగా ఉండాలని, జనసేన అంటే అది ఒక ఉన్మాద సేన అని, అతను ఒక పర్వేజ్ ముషర్రఫ్ లాగానో ఒక హిట్లర్ లాగానో తనను తాను ఊహించుకుంటున్నాడని, ఒక గొరిల్లా వార్కి ఆయన ఏదో తెరలేపినట్టు ఒక దానికి ఆ టైప్ ఆఫ్ వార్కి ఆయన ఆసక్తి ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఆయనకి వెపన్స్ మీద కూడా ఆసక్తి ఉందని మనం ఒక 2 సందర్భాల్లో విన్నాం మనం. అంటే ఒక ఉగ్రవాద మనస్తత్వం ఉన్న మాట వాస్తవం. ఈ కార్యకర్తలందరిలో ఈ ఐటీడీపీ అంటే వాళ్ళ పని అదే కదా సార్, రోజు కూర్చొని ఏం చేస్తారు? వాళ్ళకి ఐటీడీపీ పేడ్ అండి, వీళ్ళు పేడ్ కాదు, జన సైనికులు పేడ్ కాదు, వాళ్ళలో ఉన్మాదం నింపారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే మేము ఊరుకోము అంటే, పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆకాశం చూడబడ్డా? ఇదే భారతదేశంలో ఇదే చట్టానికి లోబడి ఉన్న వ్యక్తి, ఒక జనసేన అధికార ప్రతినిధి, నాకు తెలిసి ఆమె ఒక అడ్వకేట్ అని విన్నాను. పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్ ఇటుక రాయ ముక్క కూడా దొరకదంటుంది. ఐ డోంట్ నో హౌ షీ ఈస్ ప్రాక్టీసింగ్ లా. పవన్ కళ్యాణ్ వస్తే అక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుందంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. చాలా పవన్ కళ్యాణ్ చట్టానికి అతీతుడేమి కాదు కదా. ఆ జైల్లో పెడితే ఆ పోలీస్ స్టేషన్ ఇటుక ముక్క కూడా దొరకదంటే మీరు ఏ ఉన్మాదంతో మాట్లాడుతున్నారు మీరు? ఐ డోంట్ నో. ఆమె లా ప్రాక్టీసింగ్ లైసెన్స్ ఎందుకు ఇంకా ఫోర్స్లో ఉంది, ఇంకా ఎందుకు రద్దు కాలేదు? ఎందుకు సార్ నాయకులే నిలబడి అంటే కొడతాను తంతాను నడి రోడ్లో ఈడ్చి చట్టం తెలియదు కదా. ఈమె అడ్వకేట్, చట్టం తెలియాలి ఖచ్చితంగా. సో ఐటీడీపీకి సంబంధించి సార్ ఇదే కంటిన్యూ చేస్తూ వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు అందరూ ముమ్మాడికి ఐటీడీపీ వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారు వాళ్ళు మీకు తెలిసిన? ఇక్కడ 2 రకాల ఆపరేషన్స్ ఉంటాయండి. ఒకటి మీరు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారంటే ఇది కాదు, ఇలా చేయలేదు. వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ ఏ స్థాయిలో ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేనే తెచ్చానంటాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేను తెచ్చాను, నా వల్లే అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటారు.
మరి ఇతర రాష్ట్రాల్లో సాఫ్ట్వేర్ ఎందుకు ఊపందుకుంది? యాదృచ్ఛికంగా Y2K బగ్ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకి ట్రైన్డ్ సాఫ్ట్వేర్ హ్యాండ్స్ కావాలి కాబట్టి అవి భారతదేశంలో ఉన్నాయి. దానికి పునాది వేసింది రాజీవ్ గాంధీ గారు, దాన్ని కొనసాగించింది పివి నరసింహారావు గారు. దాని వలన ఐటీలో ట్రైన్డ్ హ్యాండ్స్ భారతదేశంలో ఉండటం వలన, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉండటం వలన చంద్రబాబు నాయుడు యాదృచ్ఛికంగా Y2K బగ్ వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం వలన ఇక్కడ భూమి వచ్చింది. అది బెంగళూరులో వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది, పూణే, నోయిడా, భువనేశ్వర్, ప్రతి చోట ఉంది. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. సో అదొకటి. నేను మాదాపూర్ అంతా నేనే డెవలప్ చేశాను అంటాడు. మిస్ఇన్ఫర్మేషన్ అబౌట్ దేర్, వాళ్ళు చేయని పనులు చేశామని చెప్పుకోవడం ఒక ఎత్తు అయితే, కాదని చెప్పడం కూడా ఇంకోటి. కాదని చెప్పడం ఒక ఎత్తు, అది ఇంకా డేంజరస్. ఎందుకంటే అది అబద్ధం కాబట్టి, ఇది అబద్ధమే, అది పెద్ద అబద్ధం. రెండోది వ్యక్తిత్వ హననం. ఎవరెవరైతే అంటే ఈ గ్రూప్ లో సపోర్టివ్ గా మాట్లాడుతున్నారో, లేదు ఈ పథకాల గురించి ప్రజలు ఎవరన్నా వచ్చి ముందుకు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని డౌన్ చేయడం. ఎంతమందిని టార్గెట్ చేస్తారండి? ఎంతమందిని టార్గెట్ చేస్తారు? ఇప్పుడు ఆమె 1 among 50,000 మంది ఇళ్ల పట్టాలు ఇస్తే ఒక్కళ్ళని టార్గెట్ చేస్తే 50,000 మంది, అది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ చితి వాళ్ళే పేర్చుకుంటున్నారు. ఇది ఎక్కువ కాలం మీరు మిస్ఇన్ఫర్మేషన్ మీద, ఈ నెగిటివ్ ప్రాపగండా మీద మీరు బతకలేరు. ఎప్పుడైతే అది బస్ట్ అవుతుందో అది మీకే చుట్టుకుంటుంది, మీరే దహించిపోతారు. ఇక్కడ నిన్న ఆమె ట్రైన్లో దగ్గర మరణించినప్పుడు ఆమె దగ్గర ఒక ఆడియో వెనకాల నుంచి ఒకటి, ఆ వీడియోకి వెనకాల ఒక ఆడియో యాడ్ చేసి వదిలేరు. ఏమని? ఎవరో ఇద్దరు ఆమె ట్రైన్ కింద తోసేశారని. అది కూడా ఫేక్. అంటే మీరు మీ ఓటమి మీ కళ్ళెదుట కనపడుతుందనే భయం ఎంత స్పష్టంగా మీ చర్యల్లో కనపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. స్పష్టంగా మీ ఓటమి భయపడుతున్నారు కాబట్టి ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా మొత్తానికి దురదృష్టకరం సార్. అఫ్ కోర్స్ రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం, పిల్లల బాధ్యత తీసుకోవడం అండ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఈ ఇష్యూని నిజంగా ఇంతటితో ఆపకూడదు. ఎందుకంటే ఇది ఒక ఆడపిల్లకి ఇలా జరిగినప్పుడు, మొన్న మహిళా దినోత్సవం జరుపుకుని బోల్డ్ అంతా, ఇప్పుడు ఇందులో కూడా సార్ మీరు వాస్తవానికి చూస్తే అమ్మాయి నోరు జారి 5 ఏళ్ళు, అంటే 5 ఏళ్ళని ఫ్లోలో అన్నందుకు 5 ఏళ్ల పరిపాలనలో అనే ఉద్దేశం ఏంటో. ఇప్పుడు నేను కూడా మాట్లాడేటప్పుడు మన బ్రెయిన్ ఒక స్పీడ్ని మన మాటలు అందుకోలేప్పుడు ఒక స్కిప్ వస్తుంది. సో 5 ఏళ్ల పరిపాలనలో అందుకున్నాను అనొచ్చు ఆమె ఉద్దేశము, 5 సంవత్సరాలు అనుకున్నా అనేది బై మిస్టేక్ చెప్పి ఉండొచ్చు ఆమె. సో ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా పెద్ద పెద్ద వక్తలే కెమెరా ముందర బోల్తా కొడతారు. అదే శంకరావు అన్న వాళ్ళు ఇంకేం చేయాలి వాళ్ళని. సో వర్ధంతిని జయంతి అంటాం, జయంతిని వర్ధంతి అంటాం, ఇవన్నీ మనం చూస్తున్నాను. ఒక సామాన్య మహిళ ఆమె ఆనందంలో ఏదో ఒక మాట ఒక సంవత్సరం అటు ఇటు చెప్పితే దాన్ని పట్టుకొని మీరు దుర్భాషలాడి అసభ్యకరంగా, క్యారెక్టర్ అసాసినేషన్ మెయిన్గా ఒక ఆడపిల్లగా బాధించే వ్యక్తుల విషయాలు ఏంటంటే సార్, తన క్యారెక్టర్ మీద పడి రకరకాల కామెంట్లు పెట్టారు. హేళన చేయడం మాత్రమే కాదు, దేర్ వర్ లాట్ ఆఫ్ అదర్ వెరీ డెరోగేటరీ కామెంట్స్ అండ్ అవి కూడా ఫేక్ అకౌంట్స్ నుంచి పని కట్టుకుని క్లియర్గా తెలిసే విధంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, ఈ విషయంపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అంటే ఆల్రెడీ కొన్ని ప్రూఫ్స్ దొరికాయని చెప్పి. మరి దీనికి ఒక తీవ్రమైన మెసేజ్ వెళ్ళకపోతే మాత్రం ఈ పోర్ కల్చర్ నాట్ జస్ట్ ఇన్ పొలిటికల్ గ్రూప్స్ సార్, ఇది ఆపాలి, డెఫినెట్గా ఆపాలి. ఇది ఎందుకంటే నేను ఎంచుకున్న మార్గం కూడా, ఇప్పుడు నన్ను ఎవరన్నా ఏదైనా తిడితే నేను పవన్ కళ్యాణ్ అదే మాట తిడతానని నాకు ఇష్టం లేదు. కానీ అంతకు మించి చట్టపరంగా నాకు ఎలాంటి షీల్డ్ లేనప్పుడు అది తప్ప నాకు వేరే గత్యంతరం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ ఆ పెయిన్ పవన్ కళ్యాణ్ కుటుంబానికి, పవన్ కళ్యాణ్కి తగిలి వాళ్ళు రెస్పాండ్ అయ్యే వరకు ప్రతి ఒక్కళ్ళు అది ఆచరిస్తే అప్పుడైనా సరే వాళ్ళు దిగి వస్తారేమో చూడాలి. అవును, ఐదర్ మీ ఈగో ఆపుతుందా మిమ్మల్ని, లేదా మీకు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని మాకు అర్థం కావట్లేదు. కానీ మీరు ఎందుకు మీకు అభిమానులు కట్టడి చేయరు? ఎవరైనా సరే ఒక వ్యక్తి పట్ల డెరోగేటరీ కామెంట్స్, వాడకూడని భాష మాట్లాడితే అతని పార్టీ సభ్యత్వం నేను తొలగిస్తాను, అతని పదవి తొలగిస్తానని ఎందుకు స్టేట్మెంట్ రాదు మీ దగ్గర నుంచి? సో అంటే మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా, దాన్ని ఆస్వాదిస్తున్నారా అనేది బిగ్ $1 million క్వశ్చన్. ఖచ్చితంగా సైలెంట్ గా రెచ్చగొట్టి వాళ్ళే చేయిస్తున్నట్టే అనిపిస్తుంది తప్ప ఇంతకు అనిపించదు. వాళ్ళు ఖండించకపోతే ఇదే అన్వయించుకోవాల్సి వస్తుంది. అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్, అంటే ఐటీడీపీ అండ్ ముఖ్యంగా
ఈ జనసేన. క్లోజ్డ్ గ్రూప్స్లో ఉండే ఉమ్, కార్యకర్తల నుంచి వచ్చే అఫెన్సివ్ మెసేజెస్కి, ఉమ్, రకరకాల బూతు పదాలకి ఉమ్, ఈ నాయకులే ఖచ్చితంగా ఆజ్యం పోస్తున్నారని చెప్పి అన్వయించుకోక తప్పదు సార్. ఉమ్, ఉమ్. బట్ వేచి చూద్దాం, చట్టం న్యాయం కూడా వర్ధిల్లుతాయని చెప్పి కోరుకుందాం ఇవాళ. అండ్ అలాగే గీతాంజలి కుటుంబం ఇందులోంచి తేరుకుని ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నాం సార్. ధన్యవాదాలు. అండ్ అలాగే నెటిజన్లందరికీ ఒక చిన్న విజ్ఞప్తి మా అందరి వైపు నుంచి ఏంటంటే, మామూలుగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక ఆడపిల్లని ఎవరైనా ఆట పట్టిస్తే, ఎవరైనా ఒక మనిషిని పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు దాడి చేస్తే 10 మంది వచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తారు. అది సర్వసాధారణం, మానవీయం. ఇవాళ నెటిజన్స్ అంటే ఉదాహరణకి ఈ సోషల్ మీడియా స్పేస్లో ఎవరైనా ఒక వ్యక్తిపై ముఖ్యంగా వ్యక్తిత్వ హననం జరుగుతూ, లేదు తలాతోక లేకుండా బూతు పదాలు, అంటే ఇంకా చెప్పలేని బూతు పదాలు పెట్టినప్పుడు చుట్టూ ఉండేవాళ్ళుగా అంటే అది చూసిన వాళ్ళు స్పందించడం అనేది మానవ ధర్మం, మన బాధ్యత. అలా స్పందించడం వల్ల ఒక మనిషి ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఇటువంటి ఒక దారుణం జరగకుండా మనం కాపాడవచ్చు కొంతవరకు. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇకపై ఎవరిపై అయినా సరే ఎవరైనా దుర్భాషలాడుతూ మీకు కనపడితే సోషల్ మీడియా స్పేస్లో దయచేసి అక్కడికక్కడ దాన్ని ఖండించండి, ఆపండి, ప్రశ్నించండి. ఎందుకంటే మన వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంది. మన ఆడపిల్లల్ని కావచ్చు, లేదు కొంచెం బలహీనుల్ని బలవంతులు దాడి చేసి దౌర్జన్యం చేస్తే వాళ్ళందరి పట్ల మనం బాధ్యత వహించే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాక్షి పొలిటికల్ స్పైస్. నమస్కారం సార్.